అందరికీ నమస్కారం। ఈరోజు గౌరవనీయులు మా నిసారన్న గారు ఆదేశాల మేరకు ఈరోజు లారీ సమస్యలపై మదనపల్లి జిల్లా నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించిన తర్వాత కూడా ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ని తీసుకుపోయి రాయచోటికి మార్పిస్తున్నారు అని చెప్పి మా లారీ ప్రెసిడెంట్లు అందరూ కలిసి, లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ మా అన్న చలపతన్న గారు అందరూ కలిసి ఒక మెమరాండంగా పోయి ఇచ్చి ఈరోజు ఇస్తే కూడా ఆర్టీఓనే ఎత్తేస్తున్నారు అంటే ఈరోజు జిల్లా ఇచ్చి ప్రయోజనమేమో అర్థం కావడం లేదు। మేమంతా ఇక్కడ ఉండే మదనపల్లిలో ఉండేదంతా ట్రాన్స్పోర్ట్ పైన 50% బతుకుతున్నారు। మేమంతా చిన్న చిన్న కుటుంబాల నుంచి డ్రైవర్లలాగా వచ్చి డ్రైవర్ల నుండి ఓనర్లు అయిన తర్వాత అయిన వాళ్ళు ఇటువంటి ప్లేస్లో ఉండే ఒక ఆర్టీఓ ఆఫీస్ ఉంటే ఇంకా మంచిది, ఇంకా ఏటీఎస్ సెంటర్ ఉంటే కూడా మంచిది। ఎందుకంటే ఏటీఎస్ సెంటర్ని నియోజకవర్గంగా ఒకటి ఇస్తామన్నారు, కానీ జిల్లాకు ఒకటి యూనిట్గా ఇచ్చి రాయచోటికి ఇచ్చారు ముందు। ఇప్పుడు జిల్లా మదనపల్లి అయినప్పుడు మదనపల్లి కూడా ఏటీఎస్ సెంటర్ వస్తారని ఊహించాం, కానీ ఉండేది ఎత్తుకొని పోతారని చెప్పి ఎవరు ఊహించలేదు। ఈరోజు దీనివల్ల కష్టాలు ఎన్ని ఉంటాయనేది మాకు ప్రాక్టికల్గా తెలుసు। మేము మా నాయన డ్రైవరు, మేము లారీ ఓనర్లు అయినా మళ్ళీ లారీలు అమ్ముకున్నాం, ఏమి అంత బాధలో ఉండి లారీ నడిపామని తెలుసు లారీ బాధ ఎట్లా అనేదని। ఒక టైర్ ఈరోజు ఒక జత టైర్ అంటే 50,000 రూపాయలు అయిపోయినాయి, ఒక లీటర్ పెట్రోల్ అండ్ డీజిల్ అంటే 100 రూపాయలు అయింది। ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరంతా భారాలు నొప్పుతూ ఉండేటువంటి మభ్యపరుస్తూ దీన్ని కలబెడుతున్నారు। దీంట్లో అందరికీ విన్నవించుకునేది ఒకటే, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకుంటాం, గౌరవనీయులు మీరు కూడా డిపార్ట్మెంట్ నుండి వచ్చిన వాళ్ళే, మీకు కూడా దీని కష్టాలు తెలుసు మీకు, కాబట్టి దయచేసి అందరికీ వేడుకుంటున్నాం। లారీ ఓనర్ల తరఫున అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కలిసికట్టుగా లారీ ఓనర్లు సాయంగా మేము మా అన్న నిసార్ అయితేనేమి, మా చలపతన్న గారు అయితేమి అందరము కలిసి లారీ ఓనర్ అసోసియేషన్ దీని కింద పోయి మనము నిలబెట్టుకుందాం। దీనికి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనమంతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మనంతా డిపార్ట్మెంటే। అది ఆటోలో ఉండే ఆటో డ్రైవరే, ట్రైలర్ డ్రైవరే। ఇలా డ్రైవర్ లాగా ఆలోచించుకొని అన్న కూడా మా తిరుపతిలో వచ్చిన దీనికి లారీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అక్కడ వచ్చింది సుధాకర్ నాయుడు గారు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు। ఇలా అందరూ కలిసి ప్రభుత్వానికి వినతి చేద్దాం, మదనపల్లి ఇంకా తెచ్చుకుందాం, ఇంకా టెస్టింగ్ సెంటర్ తెచ్చుకుందాం, ఇంకా దానికి కావాల్సింది ఏమైనా అడుగుదామంటే ఇదేమంటే ఇక్కడ నుండి తీసుకుపోతున్నాం। రేపే కలెక్టర్ గారి దగ్గర పోతున్నాం, సోమవారం వీలైతే అందరినీ కలుపుకొని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మంత్రి గారిని కూడా కలుస్తాం। అయ్యా మాకు ఇది ఇబ్బంది ఉంది, మదనపల్లి కావాల్సింది పోయి తీసుకెళ్ళిపోతున్నాం, ఇంకా ఒక ఆటో నగర్ సాధించేది ఉంది, అది ఆటో నగర్ 30 ఏళ్ల కల అలాగే అవుతా ఉంది। కాబట్టి ఇవన్నీ చూసుకుందాం। ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, ఉన్న వాటిని ఎత్తద్దండి, దయచేసి మా ప్రజల్ని మభ్యపెట్టినట్లు మా డిపార్ట్మెంట్ కూడా మభ్యపెట్టద్దండి। మా డిపార్ట్మెంట్ ఇప్పుడే చెడిపోయిన డిపార్ట్మెంట్ ఇంకా కుళ్ళపరచద్దండి అని వేడుకుంటూ ఇది అందరికీ తెలుస్తున్నాం।